ఎవరన్నా వేరే చూపెడతాను కాదు, దయచేసి ఆలోచించేయండి. ఎక్కడ ఎమ్మెల్యేలు వచ్చి వాళ్ళు వచ్చి అక్కడెక్కడో కొట్టుకుంటారు. కొట్టుకోవడం ఏంటి? ఒక కాలువ గురించో, ఒక రోడ్డు గురించో, ఒక దీని గురించో కాదు. నాకు సగం నాకు సగం నాకు సగం, నీకు పోయాను నాకు సగం నాకు, దాని గురించి కొట్టుకోవడం ఏంటి? నాన్ సెన్స్. అది బహిరంగంగా దానికి వచ్చి ముఖ్యమంత్రి గారు పంచాయతీ ఏంటి? ఎవరో ఒకరి యాక్షన్ తీసుకోవాలి. భయం 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 రావాలి, భక్తి రావాలా? భక్తి అని ఉండాలా, భయం అని ఉండాలి, గౌరవం ఉండాలి. ఏది లేకపోతేనగా నూతన మద్యం విధానం తెచ్చారు, ఓకే, ఎవరి పాలసీ వాళ్ళది, నేను కాదను. ఎప్పుడు బహిరంగంగా బెల్ట్ షాపుల్లో యాక్షన్ ఇస్తుంటే ఎక్కడో సీక్రెట్గా ఒకటో ఆరో ఎప్పుడో జరుగుతుండేవి, మా దృష్టికి వస్తే దెబ్బడేవాళ్ళం. ఇప్పుడు అడగ కాదు, బహిరంగంగా యాక్షన్ ఇస్తుంటే చెప్పుకుంటే సిగ్గు. కానీ ఇది ఇన్ని తర్వాత మా అధికారులు అలాగే ప్రభుత్వ పెద్దలు ఏం ఆలోచన చేయండి. మా జిల్లాలో ఒక ఊరిలో ఉదయం 9 నుంచి రాత్రి 9 వరకు వైన్ షాప్ తాలూకు టైమింగ్, ఇది అమ్మడం, ఓకే ఫైన్. ఆ మిగతా సమయం ఏదైతే ఉంటుందో ఆ ఒక్క ఊరిలో ఆ 9 నుంచి మళ్ళీ ఉదయం 9 వరకు బెల్ట్ షాప్ అమ్ముకోవడానికి 50 లక్షలకి ఆక్షన్ వేస్తారండి. ఊర్లో 50 లక్షలకి వేసారండి ఆక్షన్. చెప్పుకుంటే ఎంత సిగ్గండి. పబ్లిక్గా అధికారులకి ప్రజాప్రతినిధికి తెలిసి ఏం చెప్పుకోవాలా అర్థం అవ్వట్లేదు. ఎవరి మీద ఆపాదించలేదు నేను, అంటే భయం లేదు, ప్రభుత్వ విధానం మీద ఆలోచన లేదు, అమ్మో తప్పు చేస్తే ఒప్పుకోరా అనే ఒక ఇది లేదు. ప్రభుత్వ విధానాలు పెడుతుంటే ఎక్కడెక్కడో డివిజన్ జరుగుతుంటే 1, 2, 3, అది 1, 2, 3 కాదు, పబ్లిక్గా ఓపెన్గా జరుగుతుంటే నేను చెప్తున్నవి ఏదో మాకు సానుభూతిగా ఉన్నాయి, ఏ సాక్షి పత్రికో లేకపోతే ఇంకొక పత్రికో కాదు. ఈనాడులోనూ ఆంధ్రజ్యోతిలో వస్తున్న కథనాలనే చెప్తున్నాను. ఈనాడులో వస్తున్న కథనాలనే నేను చెప్తున్నాను. తప్పు కదా, ఆలోచన చేయండి. ఇది ఎక్కడైనా మనం చూసామా? ఎప్పుడైనా చూసామా? ఎవరి మీద చర్య తీసుకున్నారా? ఏ ఒక్కరి మీద కనిపించిందా చర్య? చెప్తే తప్పలేదు. లే, ఏమవుతుంది ఇది? ఒక పక్క వచ్చి ఇచ్చిన వాగ్దానాలు వచ్చి అమలు జరపడానికి బడ్జెట్లో కేటాయింపులు చేయరు. అప్పు చూస్తే ఇప్పుడు వచ్చి 67,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చారు ఈ 6 నెలల కాలంలో. ఇంకా రేపు మంగళవారంతో 4 కలుపుకుంటే 70,000 కోట్లకి వెళ్ళిపోతుంది. పోనీ సంక్షేమానికి మీరు ఇచ్చిన సూపర్ 6కి ఏమైనా రిలీజ్ చేశారనుకుంటే ఒక్క ఫంక్షన్ తప్ప, 1000 రూపాయలు తప్ప, 3 సిలిండర్ ఇస్తానని చెప్పి ఒక సిలిండర్ ఇచ్చే సిలిండర్లో ఒక 30%కో 40%కో 300-400 కోట్లు తప్ప ₹1 ఎక్స్ట్రా ఏమైనా ప్రజలకు ఇచ్చారా? మరేమే 70,000 కోట్లు ఏమనంటే నా చెప్పినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు పాత కథ పాత అంటారా?